రుణమాఫీపై ఈటెల రాజేందర్ స్పందిస్తూ ఎన్నికలకు ముందు అన్కండిషనల్గా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పావో అలానే చేయాలి తప్ప అనేక రకాల నిబంధనలు పెట్టి అందరినీ ఎగరగొట్టే ప్రయత్నం చేయొద్దు. 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉండగా ఏదో 5-6 వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండుగలాగా ఏదో చారిత్రాత్మక దినంలాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడన్నా ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టింది. ఇవాళున్నటువంటి ప్రభుత్వం బేషజాలకు పోకుండా అన్కండిషనల్ గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఏ అన్కండిషనల్ గా అయితే నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ 6 పేజీల అనేక రకాల ప్రతిబంధకాలు పెట్టి అందరినీ ఎగరగొట్టి 34,000 కోట్ల జాగాలో 5,000-6,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ఒక పండుగలాగా ఏదో చారిత్రాత్మక దినంగాలాగా అవన్నీ చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చారిత్రక దినం కాదు. ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ ఉన్నారు. దానికి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బేషజాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.